ందని చెప్పారు. ఇక ప్రతిపక్ష కూటమి రాజకీయ లబ్ధి కోసం ఈ బిల్లులను వ్యతిరేకిస్తుందని మండిపడ్డారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగదంటున్న లక్ష్మీ ప్రసన్నతో మా ప్రతినిధి గణేష్ ఫేస్ టు ఫేస్. దేశంలో చారిత్రాత్మక బిల్లులకు ఎన్డీఏ ప్రభుత్వం ఇవాళ పార్లమెంట్లో ప్రవేశపెట్టబోతోంది. ఇదే క్రమంలో మనం చూస్తున్నాం కదా, గడిచిన అంటే ఈ 3 రోజుల పాటు కూడా ఏవైతే చర్చ జరిగిన తర్వాత బిల్లులో ఆమోదం ఉంటుందో దాని మీద దేశవ్యాప్తంగా కూడా చర్చ నడుస్తుంది. ఇదే క్రమంలో కొన్ని నిర్ణయాలను వ్యతిరేకిస్తున్నారు, కొంతమంది స్వాగతిస్తున్నారు. దీని మీద మరింత అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పాటు జిల్లా నాయకులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఎట్లా చూస్తూ దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టబోతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ ఏమంటున్నారంటే 543లోనే రిజర్వేషన్ ప్రకటించవచ్చు కదా, ఎందుకు డీలిమిటేషన్ చేస్తున్నారు? భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు వారు వచ్చినప్పటి నుంచి మహిళా పక్షపాతిగా అనేక పథకాలు పెట్టడం, మహిళలకి ఉన్నత స్థితికి తీసుకువెళ్ళడానికి వారి ఆలోచన దూరదృష్టి కూడా చాలా పెద్ద ఎత్తున నడుస్తోంది. అయితే వీరిని ఓర్చుకోలేని తత్వం ఇవన్నీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యాఖ్యలు. ఏదైతే చట్టసభలలో మహిళలకి ప్రత్యేక స్థానాన్ని, అలాగే మహిళలంటే అందులోనే ఎస్సీ బీసీ వాళ్ళకు కూడా దాంట్లో భాగస్వామ్యం అయ్యే విధంగానే ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు కోట్లాది మంది మహిళలు ఈ బిల్లు మీద ప్రత్యేక ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఎందుకంటే అందరికీ రాజకీయాల్లోకి రావాలని రానివ్వకపోవడం ఏదైతే ఉందో, ఈ రిజర్వేషన్ ద్వారా అందరూ బయటకు వచ్చి చేసే ఆలోచన ఉంది. నరేంద్ర మోదీ గారికి మీ అందరం కూడా కోట్లాది ప్రజల అందరి తరఫున కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు వారికి తెలియజేస్తున్నాం. ఇందులో నార్త్ స్టేట్లకు ఎక్కువగా సీట్లు పెరుగుతున్నాయి, దక్షిణాది రాష్ట్రాలకు తక్కువగా పెరుగుతున్నాయి. ఆ లెక్కను చూసినా కూడా దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్న మహిళలకు కూడా ఇబ్బందే కదా? లేదు, ఎందుకు అలా అనుకుంటున్నారు? కాదు, ఖచ్చితంగా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా అవకాశాలు ఉంటాయి. రాబోయే రోజుల్లో మనం 29కి ఈ రాజకీయాలు ఏవైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తున్నాయో అన్ని స్థానాల్లో కూడా అన్ని రంగాల్లో కూడా వచ్చే అవకాశం ఉందని తెలియజేస్తుంది. అంటే ఈ సీట్ల పెంపు అనేది రాజకీయంగా ఎన్డీఏకి ప్రయోజనం కలిగించేటువంటి అంశం. అందుకనే అంటే ఇప్పుడు ప్రవేశపెడుతున్నారు. ఇంకో 2-3 సంవత్సరాల్లో ఎలక్షన్ ఉంది. ఈ పెంపు వల్ల నార్త్ లో ఎక్కువ సీట్లు పెరిగితే ఎన్డీఏకి లాభం అని చెప్పి కొన్ని పార్టీలు. లేదు, ఇది ఇప్పుడు ప్రవేశపెట్టింది కాదు, దశాబ్దాల కాలం నుంచి ఈ బిల్లును ప్రవేశపెట్టడం జరుగుతోంది. నరేంద్ర మోదీ గారు మన 2023లోనే ఈ బిల్లును పార్లమెంట్ లోకి తీసుకురావడం అన్ని కూడా జరిగింది. దశాబ్దాల పాటుగా జరుగుతుంది కదా. దీని మీద ఎలా జరుగుతుంది ఏంటి అనే విషయాన్ని అందరూ వ్యతిరేకించడం, కొన్ని చట్టరీత్యా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల దీన్ని తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకంగా పార్లమెంట్ బిల్లును పెట్టడం ఏంటంటే మహిళలు రేపు 29కనే మహిళల్ని ముందుకు తీసుకురావాలి, దేశాన్ని మరొక అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాలనే ఒక ఆలోచనతోటే తప్ప భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు చేసే ఈ అంశం వేరే ఆలోచన అయితే ఏమీ లేదు. కొత్త రాజకీయాలను ఇందులో సృష్టించడానికి ఏం లేదు. మహిళల్ని రాజకీయ రంగంలోకి తీసుకురావాలి, దేశాన్ని ఒక అత్యున్నత స్థానానికి తీసుకెళ్లాలనే ఒక మంచి ఆలోచనతోటే నరేంద్ర మోదీ గారు ఈ బిల్లును ప్రవేశపెడుతున్నారు. మేడం, మనం చూస్తున్నాం ఇప్పుడు ఇండియా కూటమి వ్యతిరేకిస్తుంది డీలిమిటేషన్. ఓటింగ్ లో కూడా వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉంది. ఎట్లా చూస్తుంది? లేదండి, ఇది వ్యతిరేకత ఏం లేదు. బిల్లు పాస్ అవుతూ తీరుతుంది ఖచ్చితంగా. ఇది మన మహిళలందరి తరపు నుంచి కూడా నరేంద్ర మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఆంధ్రప్రదేశ్ నుంచి మా తూర్పుగోదావరి జిల్లా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరపు నుంచి కూడా మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మాకు ఎటువంటి డౌట్ లేదండి, ఖచ్చితంగా బిల్లు పాస్ అవుతూ తీరుతుంది. రోజు అంటే సంఖ్యాబలం ప్రకారం చూస్తే 293 బలం ఎన్డీఏ కూటమికి ఉంది. కావాల్సిన ఓట్లు 360 కావాలి, ఇంకా 68 ఓట్లు కావాల్సి ఉంది. అది ఇండియా కూటమి నుంచే రావాలి. మరి ఎట్లా వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు? మహిళలందరూ కూడా అంటే పార్టీలకు అతీతంగా దీన్ని ముందుకు తీసుకురావడానికి మహిళా లోకమంతా కూడా ఎదురు చూస్తుంది. మహిళలందరూ కూడా దీనికి తప్పకుండా మద్దతు ఇస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అంటే మనకి 543 సీట్లు ఉన్నాయి మేడం. ఇంకా సీట్లు పెరిగితే దేశానికి ప్రయోజనం ఉంటుందా, లేదంటే ఇప్పుడున్న సీట్ల ప్రకారం వెళ్తే ప్రయోజనం ఉంటుంది? దేశానికి ఖచ్చితంగా ప్రయోజనం జరుగుతుందండి. ఎందుకంటే మహిళా శక్తిని మనం తీసుకొచ్చి దేశ భాగస్వామ్యంలో చేయాలనేది నరేంద్ర మోడీ గారి ప్రధాన లక్ష్యంతో ఈ బిల్లును ముందుకు తీసుకురావడానికి మహిళలందరం కూడా మద్దతు ఇవ్వడం కూడా జరుగుతుందండి. మేడం, ఇంకొకటి, జనగణన పూర్తి అవ్వకుండా ఈ చేపడితే
నష్టపోతారు కదా దక్షిణాది రాష్ట్రాలు అనేది ఇంకొక మాట. ఏదైతే దాని గురించి కూడా నేను చెప్పాలనుకున్నాను. ఎందుకంటే జనగణ దాని మీద అందరూ కూడా వ్యతిరేక భావంతో కూడా ఎక్కువ కనిపించే విధంగా చూపిస్తున్నారు. కానీ జనగణ అనేది చాలా ఇంపార్టెంట్ అయిన కీలకమైన అంశము. ఎందుకంటే ఏదైతే బయట దేశాల నుంచి కూడా ఇక్కడ ఓటర్స్ గా ఎవరైతే నమోదై ఉంటున్నారో వాటిని వెలికి తీసే ప్రయత్నంలో భాగంగా చేసేదే తప్ప ఇది ప్రత్యేక దృష్టి పెట్టి చేసేదైతే కాదు. ఎందుకంటే దానికి దీనికి ఎటువంటి సంబంధం లేదు, రాజకీయాలకు కానీ ఎటువంటి సంబంధం లేదు. ఏదైతే కాంగ్రెస్ పార్టీ పై స్థాయిలో అలాంటి వ్యతిరేకత చూపిస్తున్నారు కానీ కింద స్థాయిలో ఇక్కడ 33% రిజర్వేషన్ మహిళా బిల్లును పాస్ చేస్తున్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కానీ వైసీపీ కానీ మహిళలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా అధిక స్థాయిలో ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. మాకు కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది అనే ఉత్సాహాన్ని అయితే ఆ పార్టీ వాళ్ళు కూడా ఇక్కడ చూపించడం జరుగుతుంది. కాబట్టి ఇంకొకటి ఓబీసీ విషయంలో సెన్సస్ చేయలేదు, దానివల్ల బీసీలు కూడా నష్టపోతున్నారు అనేది ఒక వాదన. లేదు, ఇప్పుడు అందుకే కదా బీసీలు ఎస్సీలు అందరికీ కలిపి కూడా ఈ రిజర్వేషన్ ఓబీసీలు కూడా అందరూ కూడా కీలకంగానే ముందు స్థాయిలో ఎవరికైతే అవకాశాలు ఉంటాయి ఖచ్చితంగా వారందరికీ అవకాశాన్ని ఇచ్చే విధంగానే మోదీ గారు. ఫైనల్ గా ఈ 3 బిల్లుల అంశాలు ఏమంటారు? 3 బిల్లులు అందరికీ ఉపయోగపడే అంశాలు. మోదీ గారు మంచి ఆలోచనతోటి దేశాన్ని ఒక అత్యున్నత స్థానానికి తీసుకెళ్లే ఆలోచనతోటే ఈ 3 బిల్లుల్ని కూడా ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఓకే, మనం చూస్తున్నాం కదా దేశ ప్రయోజనాల నేపథ్యంలోనే ఎన్డీఏ కూటమి ఈ నిర్ణయాన్ని తీసుకుని ముందుకు తీసుకువెళ్తుంది. పార్లమెంట్ లో ఇది చర్చ నడుస్తుంది. ఖచ్చితంగా దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యం అని చెప్పి బీజేపీ నాయకులు చెప్తున్నారు. చూద్దాం ఏం జరగబోతుందో. పార్లమెంట్ లో ఇప్పటికే ఓటింగ్ మీద ఒక పక్క ఇండియా కూటమి కొన్ని అంశాల్లో డీలిమిటేషన్ మీద వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నటువంటి సందర్భంలో ఈ బిల్లు పాస్ అవుతుంది.